అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీ కేవలం 20 పాయింట్లు పెరిగి 24,252 దగ్గర క్లోజ్ అయిందండి. 1580 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 1478 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉన్నాయి. ఇక నా పోర్ట్ఫోలియో అయితే మార్నింగ్ సెషన్స్ లో 1% వరకు పాజిటివ్ గా ఉండేది. ఈవినింగ్ కి కంప్లీట్ గా ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయింది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇవాళ మీలో ఎంతమంది మన మార్కెట్లు ఇవాళ బాగున్నాయి అనుకుంటున్నారండి? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే నిన్న అమెరికన్ మార్కెట్లు బాగా పడ్డాయి. S&P 500 0.7% పడిపోయిందండి. డవ్ అయితే 1.2% పడింది. నాస్డాక్ 1% అబౌట్ డిక్లైన్ అయిపోయి. యుఎస్ లో ట్రెజరీ లాంగ్ టర్మ్ బాండ్స్ కొనుగోళ్ళని $2 బిలియన్ నుంచి $4 బిలియన్ కి డబుల్ చేస్తామని ప్రకటించినా కూడా అమెరికా మార్కెట్ లో పాజిటివిటీ కనబడలేదు. 30-year yields అయితే మళ్ళీ 5.24% పెరిగిపోయండి. అమెరికాలో ఇప్పుడు భారీ అప్పులు, ఏఐకి సంబంధించి చేస్తున్న క్యాపెక్స్లు, ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్ గా ఉండడం ఇవన్నీ చాలా పెద్ద సమస్యగా పరిగణిస్తున్నాయి. అందుకే గవర్నమెంట్ బాండ్ కి సంబంధించి చర్యలు తీసుకుంటున్న మార్కెట్లు నెగిటివ్ గా ఉండిపోతున్నాయి. ఇక మరో పక్క ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో అన్సర్టెనిటీ కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మరో 2.4% పెరిగాయండి. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా నెక్స్ట్ జాక్సన్ హోల్ మీటింగ్ కోసం అయితే చూస్తున్నాయి. యుఎస్ రేట్ కట్ తాలూకా అవుట్లుక్, అలాగే ఇన్ఫ్లేషన్, ఓవరాల్ గా ఈ అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మార్కెట్లు చాలా ఓపికగా ఎదురు చూస్తున్నాయండి. ఈ ఓపిక నశించింది అనుకోండి, మన మార్కెట్లు కూడా చాలా నెగిటివ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే అమెరికా మార్కెట్ లో ఒక పెద్ద సంకేతం అయితే కనిపిస్తుంది. అదే వాల్మార్ట్ కి సంబంధించిన ఒక ఇష్యూ అండి. వాల్మార్ట్ స్టాక్ అమెరికా మార్కెట్ లో బిగ్గెస్ట్ ఇంట్రాడే ఫాల్ ని సిన్స్ 2022 నుంచి చూసింది. వాల్మార్ట్ తాలూకా రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మిస్ చేసిందండి. ఇంట్రాడేలో దాదాపు 10% పడిపోయింది. సో దీనివల్ల అమెరికాలో కన్జంప్షన్ కూడా ఇక తగ్గిపోతుందనే భయాలు మొదలవుతున్నాయండి. అండ్ ఇదే టైంలో జపాన్ కి సంబంధించి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నట్టు న్యూస్ వస్తోంది. సెప్టెంబర్ లో బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ హైక్స్ చేస్తుండడానికి ఇదొక అవకాశంగా చూస్తున్నారు. జపాన్ ఇన్ఫ్లేషన్ జూలైలో వరుసగా 2వ నెల యాక్సిలరేట్ అయింది. ఇది జనవరి తర్వాత ఫాస్ట్ పేస్ లో పెరుగుతుందండి. ఇయర్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ జూన్ లో 1.6% ఉంటే ఇప్పుడు అది 1.8% కి పెరిగిందండి. సో ఫర్దర్ గా సిపిఐ, ఎనర్జీ, ఫ్రెష్ ఫుడ్స్ వీటన్నిటిని కలిపి చూసి ఇన్ఫ్లేషన్ గేజ్ మనకి ఫర్దర్ గా 1.9% గా నమోదయ్యాయి. సో హైయర్ ఎనర్జీ కాస్ట్లు అవ్వచ్చు, స్నాక్స్, డైనింగ్ అవుట్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ ని కంప్లీట్ గా పుష్ చేస్తున్నాయి జపాన్ లో. జపాన్ ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచిందనుకోండి, ఎన్ క్యారీ ట్రేడ్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుందండి. అంటే జపాన్ నుంచి తెచ్చుకున్న అప్పులన్నీ వడ్డీ కట్టలేక తిరిగి మార్కెట్ లోంచి తీసేసి జపాన్ కు డబ్బులు ఇస్తారు. ఇది మళ్ళీ నెగటివిటీని సూచిస్తుందండి. అండ్ ఒక పక్క జపాన్ లో ఈ వడ్డీ రేట్లు పెంచడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇలా పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి అక్కడ కరెన్సీ వీక్ అయిపోతుందండి. వాళ్ళకి మరో అవకాశం లేదు, వడ్డీ రేట్లు పెంచక తప్పదండి. మరి దీన్ని అమెరికా అడ్డుకుంటుందా, ఏం చేస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. సో ఈ కాంటెక్స్ట్ లో మన మార్కెట్లు ఇవాళ నన్ను అడిగితే బాగానే పర్ఫామ్ చేశాయని చెప్తానండి. అమెరికా మార్కెట్లు పడిపోవడానికి రీజన్ జపాన్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫ్లేషన్ సిగ్నల్స్, మరోపక్క అమెరికాలో కన్జంప్షన్ తగ్గిపోతుందన్న భయాలు, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడాలు, స్వయంగా గవర్నమెంట్ బాండ్స్ మేము ఎక్కువ కొంటామంటున్న మార్కెట్లు పట్టించుకోని పరిస్థితుల్లో అక్కడ అన్ని మార్కెట్లు పడుతుంటే మన మార్కెట్లు అట్లీస్ట్ స్టేబుల్ గా ఉన్నాయి. అందుకే ఇవాళ మన మార్కెట్లు బాగున్నాయని చెప్తానండి. సో ఇప్పుడు ఓవరాల్ సినారియో ఎలా ఉందో మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే జియో పాలిటిక్స్, ట్రేడ్ టెన్షన్స్ ఓవరాల్ గా మ్యాక్రో పిక్చర్ ని చాలా ఇబ్బందిగా ఉన్నాయని తెలియజేస్తున్నాయండి. కానీ అండర్లయింగ్ ఇండియన్ ఎకానమీ మాత్రం స్టడీగా ఇంప్రూవ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా మంచి గ్రోత్ నమోదు చేసేయండి. జిఎస్టీ అవ్వచ్చు, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి ఇండియాలో పెరుగుతున్నాయి. ఇంతకు ముందు మన మార్కెట్ తాలూకా వాల్యుయేషన్స్ 24 to 25 టైమ్స్ ఉంటే ఇప్పుడు అది 19 to 20 టైమ్స్ కి అయితే వచ్చిందండి. సో ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ మరొక 5 to 10 years ఆపర్చునిటీగా మనకు ఉన్నది. సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే షార్ట్ టైమ్ లో మనకి కొంత ఇబ్బంది ఉన్న లాంగ్ టైమ్ లో ఇండియాకి నిజంగా మంచి రోజులు ఉన్నాయనేది మనం తప్పక నమ్మాల్సిన పరిస్థితి. అయితే ఈ టైంలో పిఎస్యు బ్యాంక్స్ మనకి మీడియం టైమ్ లో మంచి ఆపర్చునిటీ ఇస్తాయనేలాగా మనకి క్లియర్ గా మార్కెట్ లో సిగ్నల్స్ కనిపిస్తున్నాయండి. బట్ ఐటీ సంస్థల మీద అటు బ్రోకరేజ్ సంస్థలు అవ్వచ్చు, లేదు అంటే ఫారిన్ సంస్థలు అవ్వచ్చు, ఇంక్లూడింగ్ మన డొమెస్టిక్ కంపెనీస్ అయినా కొటక్ వాళ్ళు కూడా కాషియస్ గా మారిపోతున్నారండి. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి వాటికి ఇంతకుముందు బై రేటింగ్ ఉంటే ఇప్పుడు తగ్గించేస్తున్నారు. ఎల్టీఐ మైంట్రీకి అయితే రెడ్యూస్ కి వచ్చేస్తున్నారండి. సెల్ రేటింగ్స్ ఇస్తున్నారు, డౌన్ గ్రేడ్ చేసేస్తున్నారు. రీసెంట్ గా ఐటీ సెక్టార్ స్టాక్స్ లో వచ్చిన రిబౌండ్ అనేది రిస్క్ రివార్డ్ రేషియో ఫర్దర్ గా ఇంతకుముందు అట్రాక్టివ్ గా ఉంటే ఇప్పుడు అది న్యూట్రల్ గా మారిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఏదైనా కూడా కోఫోర్జ్,
పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ రెండిటి మీద ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఇప్పుడు ఐటీ సెక్టార్లో కాస్త ప్రామినెంట్ గా గమనిస్తున్న పేర్లు ఏమైనా ఉన్నాయి అంటే అది కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్. వీటిని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మనకి మీడియం టర్మ్ లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయట. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ తలక డైలీ చార్ట్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి కొన్నిటిలో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడానికి నిజంగా రెడీగా ఉన్నట్టు కనిపిస్తుందండి. సో వీటిని మనం ఫాలోఅప్ చేస్తే ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. ఇక ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ వెల్స్పన్ కార్ప్ అండి. ఇవాళ 15% అయితే పెరగడం జరిగింది. అయితే ఇక్కడ నేను జెన్యున్ గా క్వశ్చన్ అయితే అడుగుతానండి, మీలో ఎంతమంది ఈ వెల్స్పన్ కార్ప్ అవ్వచ్చు లేదు అంటే ఈ గ్రూప్ స్టాక్స్ గురించి జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తున్నారా? ఇంచుమించుగా జనవరి 2022 దగ్గర నుంచి నేను ఈ స్టాక్స్ గురించి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నానండి. రిజల్ట్స్ వచ్చినా, న్యూస్ వచ్చినా, బిజినెస్ అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా వీటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ ఈ కంపెనీకి 17,200 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి. ఇది ఈ కంపెనీ తలక హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఈ వెల్స్పన్ కార్ప్ యూఎస్ఏలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి పైప్స్ తలక సప్లై కోసం ఈ ఆర్డర్ అయితే వచ్చింది అని తెలుస్తుంది. అండ్ వస్తున్న ఈ ఆర్డర్ కూడా నెక్స్ట్ FY28, FY29 మధ్య జరుగుతుందండి. అంటే ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది ఎగ్జిక్యూషన్ కి. సో ఇప్పుడు వచ్చిన ఆర్డర్ తో ఈ కంపెనీకి ఓవరాల్ గా $4.4 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. మల్టీ ఇయర్ రెవెన్యూ విజిబిలిటీ సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన అతిపెద్ద పాయింట్ ఏంటి అంటే ఈ ఆర్డర్లు ఇంత పెద్దవి ఒకేసారి ఎందుకు వస్తున్నాయి? మీరు గమనిస్తే అమెరికాలో ఒక డ్రాస్టిక్ షిఫ్ట్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్పెషల్లీ పైప్ లైన్స్ ద్వారా మరి కాస్త ఇంప్రూవ్ చేయడానికి అమెరికా చాలా పెట్టుబడులు పెట్టబోతోంది. దానిలో భాగంగా మేబీ ఈ ఆర్డర్ రావచ్చండి. అందుకే ఇంత పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ మీకు ఒకవేళ అవకాశం ఉండి టైం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ అమెరికా తాలూకా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పైప్స్ విషయంలో ఎందుకు స్పెండ్ చేస్తుంది అనే దాని మీద ఒక్కసారి సెర్చ్ చేయండి. చాలా మంచి విషయాలు మీకు తెలుస్తాయి. నెక్స్ట్ మనం అర్బన్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన టైమే కాదండి, అంతకు ముందు నుంచి కూడా కొంతవరకు స్కెప్టిసిజం అయితే ఈ కంపెనీ మీద ఉండేది. వీళ్ళ సర్వీసెస్ బాగులేవంటూ లేదు అంటే ఫ్రాడ్లు జరుగుతున్నాయంటూ చాలా రివ్యూస్ అయితే ఉండేవండి. మొత్తానికి ఏంటి, ఐపీఓకి వచ్చిన తర్వాత కూడా స్టాక్ ప్రైస్ కింద పడింది. నేను కూడా అంత పాజిటివ్ గా లేను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అంత పాజిటివ్ గా లేదు అర్బన్ కంపెనీతో. కానీ ఇవాళ వస్తున్న న్యూస్ కంపెనీలో కంప్లీట్ టర్న్ అరౌండ్ వచ్చేదానికి ఒక మొదటి స్టెప్ గా అవకాశం ఉందండి. వీళ్ళకి యూబీఎస్ దగ్గర నుంచి బై రేటింగ్ వస్తోంది. అయితే షార్ట్ టైమ్ లో $180 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు చెప్తున్న పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇండియాలో ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్ మనకి బ్లింకిట్ ఎలాంటి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోందని, అంటే ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ తలక అడాప్షన్ ఫర్దర్ గా చాలా స్పీడ్ గా పెరగచ్చు అని చెప్పి యూబీఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళు ఎంత గట్టిగా కామెంట్ చేస్తున్నారో ఇవాళ ఈ స్టాక్ పెరిగిన విధానం చూస్తే మనకు అర్థమవుతుందండి. ఆల్మోస్ట్ 9% వరకు పెరిగింది. అర్బన్ కంపెనీ వాళ్ళకి ఆల్మోస్ట్ 84 లక్షల యూజర్స్ ఉన్నారండి. అంటే ఈ యాప్ లో 59,000 సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. నెట్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ FY26 లో 4,300 కోట్లు ఉన్నదట. అది FY29 కి 10,000 crores కి వెళ్తుందని చెప్పి వీళ్ళైతే అప్రాక్సిమేట్లీ మాట్లాడుతున్నారండి. 32% CAGR తో ఈ బిజినెస్ గ్రోత్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. UAE, సౌదీ అరేబియా ఇలాంటి ఏరియాస్ లో కూడా ఆపరేషన్స్ కోసం వీళ్ళు పార్ట్నర్షిప్స్ అయితే చేస్తున్నారండి. సో ఖచ్చితంగా ఈ బిజినెస్ ని మనం ఇక నుంచి ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ డైలీ చార్ట్ లో టెక్నికల్ గా కూడా మనకి రౌండ్ బాటం కనిపిస్తుందండి. బేస్డ్ ఆన్ క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీ కంటిన్యూ అవుతుందా అవదా అనేది మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం శాంతి గేర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో ఉంది. కారణం ఏంటంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు మరొక 2.7% స్టేక్ ని ఎక్వైర్ చేయడం జరిగిందండి. అందువల్లే ఈ స్టాక్ లో చాలా బజ్ క్రియేట్ అవుతుంది. సో రీసెంట్ టైమ్స్ లో కాస్త డ్రాస్టిక్ గా పడిపోతున్న ఈ స్టాక్ లో ఇలాగా పెట్టుబడులు లేదు అంటే అక్విజిషన్స్ కంటిన్యూస్ గా వస్తే మాత్రం టర్న్ అరౌండ్ కనిపించడానికి అవకాశం ఉంటుందండి. మీరు ప్రైస్ యాక్షన్ ఫస్ట్ ఫాలోఅప్ చేయండి. కమింగ్ డేస్ లో ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం మనప్పురం ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇదే కాదండి, ముత్తూట్ ఫినాన్స్ కూడా నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మనందరికీ కారణం తెలుసు. బట్ ఇవాళ బ్రోకరేజ్ సంస్థలు వీటికి బై రేటింగ్ ఇస్తున్నాయండి. ఇక ఐఎఫ్ఎల్ ఫినాన్స్ అయితే ఇంట్రాడేలో 8% అబోవ్ పెరగడం జరిగింది. బ్రోకరేజ్ సంస్థలు $750 టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. ముత్తూట్ ఫినాన్స్ కి అయితే $3,400 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఇక మనప్పురం ఫినాన్స్ కి $390 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ షార్ట్ టర్మ్ లో వీళ్ళు చెప్తున్నారండి. బట్ ఇప్పుడున్న ట్రిగ్గర్, నిన్న మనం మాట్లాడుకున్న ట్రిగ్గర్ ఏంటి గుర్తుందా?
ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది చెప్తారో. ఒకవేళ మీకు తెలియకపోతే నిన్న వీడియో చెప్పామండి, దాన్నైనా ఒక్కసారి కంపల్సరీగా చూడండి. ఇది చాలా చాలా మంచి ట్రిగ్గర్ అండి. ఫర్దర్ గా గోల్డ్ లోన్ సిస్టమ్ లో క్రెడిట్ షేర్ అనేది 5 to 10% వరకు పెరగడానికి అవకాశం ఉందని చెప్పి మనకి మార్కెట్ లో న్యూస్ ఉందండి. ఇది నిజంగా చాలా చాలా మంచి విషయం. సో కమింగ్ డేస్ లో ఎవరైతే ఈ గోల్డ్ లోన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా వీటిని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం షుగర్ సెక్టార్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వరకు మనకి షుగర్ సెక్టార్ స్టాక్స్ కొంత ఊపిరి పీల్చుకున్నాయండి. గవర్నమెంట్ దగ్గర నుంచి వీటికి సపోర్టివ్ గా 30 days కాదు 15 days కి సరిపడా మనకి నిల్వలు ఉంటే చాలని లాగా వాళ్ళు మాట్లాడడంతో స్టాక్స్ కొంతవరకు పాజిటివ్ గా మారాయి. కానీ సడన్ గా ఇప్పుడు 1 million మెట్రిక్ టన్ రా షుగర్ ని డ్యూటీ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకునేందుకు October 31st నుంచి మనకి పర్మిషన్ అయితే వచ్చిందండి. ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా మనం షుగర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న షుగర్ కంపెనీస్ కి ఇది నెగిటివ్ న్యూస్. అందుకే ఈ స్టాక్స్ అన్ని కింద పడ్డాయి. అయితే ఎందుకు ఇలా గవర్నమెంట్ చేస్తుంది అంటే షుగర్ ప్రైసెస్ ఇప్పటికే బాగా పెరిగిపోయండి. గడిచిన 10 ఏళ్లలో ఇలాగా షుగర్ ప్రైసెస్ పెరిగిపోవడం అండ్ ఇదే టైంలో షుగర్ తాలూకు ప్రొడక్షన్ కూడా కొంతవరకు తగ్గేలా కనిపిస్తుండడం, కన్జంప్షన్ కి పాజిటివ్ సిగ్నల్స్ కనబడడం, ఇదే టైంలో కంపెనీలన్నీ కూడా షుగర్ ప్రొడక్షన్ బదులు ఇథనాల్ వైపు మొగ్గు చూపడం, ఇవన్నీ కూడా ఇండియాలో షుగర్ ప్రైసెస్ పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఈ టైంలో ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గించారండి. యాక్చువల్ గా 100% ఉంటుంది ఇంపోర్ట్ డ్యూటీ. సో దీనివల్ల ఒక్కసారిగా గవర్నమెంట్ డొమెస్టిక్ కన్జంప్షన్ ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునేలాగా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇవి ఈ కంపెనీలకైతే నష్టం అండి, కానీ మనలాంటి కన్స్యూమర్స్ కి కాస్త పాజిటివ్ విషయంగా మారచ్చు. దీనివల్ల షుగర్ ప్రైసెస్ కాస్త కంట్రోల్లో ఉంటాయండి, పెరగకుండా. నెక్స్ట్ మనం డేటా ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకోవాలండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో సైలెంట్ గా పెరిగిపోయే స్టాక్స్ లో ఈ స్టాక్ ఎప్పుడూ ఉంటుందండి. కానీ ఈ స్టాక్ ప్రైస్ లో ఫాల్ వచ్చినప్పుడల్లా ప్రపంచం అంతమైపోయిందనేలాగా ఈ కంపెనీ గురించి అందరూ నెగిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. పెరుగుతున్నప్పుడు మాత్రం ఎక్కడా ఏ నోరు వినపడదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ గురించి మనం డెడికేటెడ్ గా వీడియో చేసుకున్నామండి. 1000 రూపాయల దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, 2000 దగ్గర మాట్లాడుకున్నాం. రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి, డిఫెన్స్ స్టాక్స్ లో మొమెంటం వస్తున్న ప్రతిసారి, అండ్ సింపుల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే డిఫెన్స్ స్టాకుల్లో ఇదొక డార్క్ హార్స్ లాంటి స్టాక్ అండి. ఇప్పుడు వీళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి రేడర్ ఎలక్ట్రానిక్స్ ప్రొక్యూర్మెంట్ కోసం అప్రాక్సిమేట్లీ 580 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఈ న్యూస్ వల్ల ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా ఉందండి. బట్ గడిచిన 1 year లో ఈ స్టాక్ తలకు ప్రైస్ యాక్షన్ గమనించారా? క్లియర్ గా ఒక వి షేప్ రికవరీ చూస్తోంది. ఖచ్చితంగా దీన్ని మీరు వాచ్ లిస్ట్ లో ఉంచుకోండి, ట్రాక్ చేయండి. ఆపర్చునిటీస్ మనకి ఖచ్చితంగా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ మనం సీగల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి 225 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. దీంట్లో భాగంగా బల్క్ డ్రగ్ ప్యాక్ డెవలప్మెంట్ కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు అయితే ఉంటాయండి. ఇది 18 months పీరియడ్ లో కంప్లీట్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో రీసెంట్ గా పడిపోతున్న ఈ స్టాక్ కి వీళ్ళ తలకు ఆర్డర్ డైవర్సిఫికేషన్ ఇప్పుడు వస్తున్న ఆర్డర్ తో మనకు జరగబోతుందండి. దీనివల్ల కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అవ్వచ్చు కమింగ్ డేస్ లో. ప్రస్తుతానికైతే స్టాక్ కాస్త ఎక్కువ మూమెంటం తోనే కింద పడుతుందండి. కొంత బేస్ ఫామ్ అవడానికి టైం పట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా దీన్ని కూడా ట్రాక్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన అతిపెద్ద బుల్లిష్ మూవ్లో 50% రీట్రేస్మెంట్కి దగ్గరగా ఇప్పుడు నెగిటివ్ మూవ్ నడుస్తుందండి. సో అందువల్ల ఇక్కడ బేస్ మనకి ఫామ్ అయినా లేదు రివర్సల్స్ కనిపించిన షార్ప్గా మళ్ళీ ఏదర్ సైడ్ డైరెక్షన్ మనకి ఈ స్టాక్లో కనిపించడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ సైడ్ వస్తే మనకు అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందండి, ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంచుమించుగా 705 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. లెన్స్ కార్డ్ తలక రెవెన్యూస్ ఇయర్ 43% గ్రోత్ తో మనకి పెరగడం జరిగిందండి. అండ్ కమింగ్ డేస్ లో కూడా లెన్స్ కార్డ్ కాస్త మొమెంటం క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుందనేలాగా బ్రోకరేజ్ సంస్థలు కాస్త పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. దీన్ని కూడా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ఫైన్ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆనంద్ రతి వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. 6000 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. అంటే అప్రాక్స్ గా ఇక్కడ నుంచి 950 రూపాయలు లేదా 850 రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో ప్రైస్ యాక్షన్ బేస్డ్ డెసిషన్స్ అనేవి మనం ఫర్దర్ గా తీసుకోవడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం అకుమ్స్ డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఫార్మా సెక్టార్ లో మనకి తెలియకుండానే సైలెంట్ గా టర్న్ అరౌండ్ అయిపోతున్న ఒక కంపెనీ అండి ఇది. ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. 850 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఈ టార్గెట్ ప్రైస్ సంగతి పక్కన పెడితే మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇది చాలా చాలా పెద్ద బేస్ బ్రేక్అవుట్ కి రెడీ అవుతుందండి. ఖచ్చితంగా దీన్ని మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం పిటి ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గానే ఈ స్టాక్ గురించి మా తలక వర్క్ షాప్ లో కూడా చెప్పుకున్నాం. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే బ్రహ్మాండంగా మనకి మంచి చార్ట్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు డేవెన్ చోస్కి వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఈ స్టాక్ 1050 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే 1258 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. అంటే అప్రాక్స్ గా 21% వరకు పెరుగుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కంపెనీ కూడా
బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బాగా చూపిస్తుందండి. ఖచ్చితంగా దీన్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వెంచూరా వాళ్ళు దీని మీద కవరేజ్ ఇనిషియేట్ చేస్తూ దీనికి ₹1940 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు ఈ టార్గెట్ ప్రైస్లు కాదండి, దీని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం, 2 నెలల క్రితం నుంచి చెప్తున్నామండి. దీనికి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉండేలా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రిగ్గర్స్ అయితే దీంట్లో ఉన్నాయండి. రెన్యూబుల్ ఎనర్జీ అడాప్షన్ అనేది ఇండియాలో పెరుగుతుంది కనుక ఖచ్చితంగా కమర్షియల్ అలాగే ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో వీళ్ళకి చాలా చాలా మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. ఖచ్చితంగా దీన్ని కూడా ట్రాక్ చేయండి. సో ఇప్పటి వరకు మార్కెట్లో మనకి ఖచ్చితంగా అవకాశం ఫ్యూచర్లోనైనా వస్తుందనేలాగా మంచి అప్డేట్స్ ఉన్న స్టాక్స్ మాత్రమే ముందుకు చెప్పానండి. మనకి యాక్షనబుల్ ఇన్సైట్స్ మనం మాట్లాడుకున్న ప్రతి స్టాక్లోనే కనిపిస్తున్నాయండి. వీటిని ఖచ్చితంగా ట్రాక్ చేస్తే మనకి ఆపర్చునిటీస్ తప్పకుండా వస్తాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.